కుప్పం పలమనేరు హైవేపై లారీ క్యాబిన్ అగ్నికి ఆహుతి. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారుల వివరణ. లారీలో వంట చేస్తుండగా పేలిన సిలిండర్, త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్న డ్రైవర్ మరియు క్లీనర్. లారీలో ఏముందో వివరాలు వెల్లడించిన అగ్నిమాపక శాఖ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పరిధి కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై బురిశెట్టిపల్లి వద్ద ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవరు, క్లీనరు రోడ్డు ప్రక్కన లారీని ఆపి లోపల వంట చేసుకుంటుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించగా వారు లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. లారీ ఇంజిన్ మొత్తం మంటలకు దగ్ధమైంది. సమాచారం అందుకొని ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆపివేశారు. అగ్నిమాపక శాఖ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుమన్ మరియు సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ, తాడిపత్రి నుండి తూత్తుకుడికి ఇనుప ఫ్యాక్టరీలో ఇనుము అతుక్కోవడానికి వాడేటువంటి ఖనిజ పౌడర్ లోడుతో వెళ్తున్నటువంటి లారీ క్యాబిన్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించి దగ్ధమైందన్నారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడం జరిగింది. డ్రైవరు, క్లీనరు అయితే ప్రాణాలతో సేఫ్గా ఉన్నారు. వారికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణాపాయం కానీ లేదన్నారు. ఎంతవరకు నష్టం వాటిల్లిందో వివరాలు లారీ యజమాని వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు. కాగా వీరు లారీ క్యాబిన్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఇలా మంటలు చెలరేగాయనేసి ప్రాథమికంగా సమాచారం. డీల్ ట్యాంక్ కట్టుకుంటే అర్థం లేదు. డీల్ ట్యాంక్ కట్టుకుంటే అర్థం.
సైడ్ వచ్చేయండి కూర్చోండి. क्या सुलगता है सिद्दीक? हाँ एक बार पेट्रोल लीक होगा था कहाँ? हाँ 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 अच्छा कहा सिद्दीक डीजल हुआ ओ डीजल लीक होगा तो कुर्ता नहीं ले लीक होगा था कुर्ता नहीं డీజిల్ లీక్ అయిపోయింది क्या फुटा बा ना क्या बोलता है सिद्दीक बा ఉండనా యోగా ఎంతవరకు ఖరీదు ఏముండవాడ నాయనా కింద 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 పర్స్ అది ఇంకేమన్నా ఉంటాయి నువ్వు సార్ ఇది ఏం కట్టుకోదు కదా సార్ మళ్ళా ఇంకేం పట్టుకోదు నువ్వు ఇది ఇప్పుడు ఎట్లా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా నువ్వు ఈడే ఉంటావా సార్ నైట్ ఇక్కడే ఉంటావా వాళ్ళు వచ్చేంతవరకు మీ వాళ్ళ అయితే ఫోన్ చేస్తా సార్ కొంచెం బుద్ధి ఇది ఎక్కడి నుంచి రావాలి మీ వాళ్ళ తాడపత్రి సార్ ఓ ఏమా వచ్చే నైట్ అవుతుంది వాళ్ళ ఏమన్నా పౌడర్ ఇది ఇది స్టీల్ తయారవుతుంది సార్ దీంతో హీల్ అంటే ఐరన్ స్టీల్ తయారవుతుంది ఓహో ఐరన్ స్టీల్ ఓహో ఓకే 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 కొంచెం హలో ఉండదులేనే కాదు ఏం ఉండదా సార్ చూస్తా సార్ ఓకే సార్ చూడండి ఏమన్నా గోల్డ్ అలాంటిది ఏమన్నా గోల్డ్ ఏం లేదు డబ్బులు పెట్టినా పర్సు పెట్టినాడంట ఫోన్ అలాంటివి ఏమన్నా ఎత్తినేస్తారా ఫోన్ ఆ జేబులో ఉంటుందిలే ఫోన్ జోబులో ఉంది అదొక మేలు అయింది నాకు కొంచెం కొంచెం తెస్తా పెడతా సార్ ఇంకా అగ్గి ఉంది సార్ ఇక్కడ ఎక్కడ అదంతా ఏం కాదులేనా అవంతా ఏం కాదులే చెప్పునా చిన్నకు పెట్టిన ఫోటోలు పెడతా అంతే సార్ ఇంకా అగ్గి ఉంది సార్
అదంతా సీట్ సీట్ కవర్లా సీట్ లాక్లో అంతా ఇట్లా మొత్తం కలవడేనా అట్లా మొత్తం లాగే మొత్తం కింద వచ్చి ఏం కాదు కింద వచ్చేసి ఘాటు కాలిపోయి మొత్తం డబ్బులు మొత్తం కాలిపోయింది ఎట్లా దాన్ని ఎత్తులాడుతా ఉన్నా పోయి నువ్వు సగం అన్న అట్లా ఉంటే చూపించేది. అయ్యో ఎంత పెట్టినావు? 17,500. నువ్వు రా నువ్వు దాని అమ్మ 17,000 సంపాదించుకోవచ్చురా నువ్వు. పాత్రికేయులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారములు. నా పేరు శ్రీసుమన్, పలంనేరు అగ్నిమాపక కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సుమారు 3:15 బి ఆదినారాయణ అనే డ్రైవరు ఒకరు పలంనేరు అగ్నిమాపక కేంద్రంకు ఫోన్ చేసి ఏపీ 39 VD 1889 అనే వెహికల్ అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలిపినారు. ఇది స్పాట్ వచ్చి బురిశెట్టిపల్లి విలేజు వేల్పల్లి క్రాస్ వద్ద ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు మాకు తెలిపినారు. మేము హుటాహుటిన నేను మా సిబ్బంది కలిసి అగ్ని ప్రమాద స్థలంలోకి చేరుకొని అక్కడ మండుతున్నటువంటి లారీని ఫోమ్ ఉపయోగించి మంటలను పూర్తిగా అదుపు చేశాము. దీంతో CCM పౌడర్, కంటిన్యూస్ మోల్డింగ్ పౌడర్ అనేసి, ఇది ఏమరా అంటే ఈ ఇనుప ఫ్యాక్టరీల్లో ఇనుపు మోల్డ్కి అతుక్కోకుండా ఉపయోగించేదానికి ఈ పౌడర్ను ఉపయోగిస్తారు. ఈ పౌడర్తో ఇది తూత్తుకూడి నుండి తాడిపత్రి వైపు వెళ్తున్నటువంటి లోడ్ చేస్తున్నటువంటి లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో ఓనర్ అయినటువంటి డి వెంకటరమణ గారు ఇంకా కొన్ని విషయాలు తెలియవలసి ఉంది. లాస్ ఎంత అనేది ఇప్పుడే తెలుపలేకుండా ఉన్నాము. వివరాలు తెలిసిన వెంటనే మరిన్ని వివరాలతో మళ్ళీ కలుస్తాం. నమస్కారం.